మా మహిళా శాసనసభ్యురాళ్ళు నిలబడి ఉన్నారు, ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి స్పీకర్ గారు అని చెప్పి. కానీ ప్రభుత్వం నుంచి అతి క్రూరమైనటువంటి అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. 4:30 గంటల పాటు ఒక సభ్యుడు నిలబడి ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటే ఇవ్వకపోవడం అనేది అసెంబ్లీ చరిత్రలో లేదు. అది మళ్ళీ మహిళా శాసనసభ్యురాలు, సీనియర్ మహిళా శాసనసభ్యురాలు. మహిళా శాసనసభ్యురాలను 4:30 గంటలు నిలబెట్టి చివరికి మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండానే సభ ముగించేసుకుని వెళ్ళిపోయినారు. చాలా క్రూరంగా, కిరాతకంగా, ఒక ఫ్యూడల్లా, ఒక ఫ్యాక్షనిస్టులా, ఒక అపరిచితుల్లా, ఒక అహంకారిలా, అజ్ఞానవంతమైనటువంటి వ్యవహారంతో రేవంత్ రెడ్డి గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మా మహిళా శాసనసభ్యులను కన్నీళ్లు పెట్టినందుకు నీకు తగిన శాస్తి త్వరలోనే జరుగుతుంది రేవంత్ రెడ్డి. దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. మీరు తెలంగాణ మహిళా లోకం మీకు తగిన శాస్తి చెప్తుంది అని చెప్పి మా మహిళా శాసనసభ్యురాళ్ళ ఉసురు నీకు తలగక మానదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే కేసీఆర్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడినాడు అసెంబ్లీలో. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడే మునగాడు అయిపోయినావు నువ్వు. నీ లెక్కెంత? నువ్వేటు, కేసీఆర్ గారేటు. రాజకీయాల్లో పోరాట పటిమలో కేసీఆర్ గారి కాలి గోటుకున్నది నీ ముఖానికి లేదు. కేసీఆర్ గారు సొంతంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, కేసీఆర్ గారు సొంతంగా ఒక రాజకీయ పార్టీని ప్రారంభించి, ఆనాడు బలవంతులైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరితో కొట్లాడి ఎదిరించి ఈ దేశంలో ఉన్నటువంటి 36 రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్. 2009లో మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నందువల్లే మీరు ఎమ్మెల్యే అయిన సంగతి మర్చిపోవద్దు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు టీడీపీ టీఆర్ఎస్ పార్టీ పొత్తు ఉన్నందుకే మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినారు. ఆ సంగతి మర్చిపోవద్దు. కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు, కేసీఆర్ గారి మంత్రులు తెలంగాణ కోసం, తెలంగాణ ఉద్యమ సందర్భంలో అనేక సార్లు తమ పదవులకు రాజీనామాలు చేసి పెట్టారు. మంత్రి పదవులకు రాజీనామాలు చేసినారు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినారు. స్వయానా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేసినాడు తెలంగాణ కోసం. ఆ రోజు తెలంగాణ సమాజం, యావత్ సమాజం, తెలంగాణ ఎమ్మెల్యేలారా, తెలంగాణ ఎంపీలారా, ఇగో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసినారు, మీరు కూడా రాజీనామాలు చేయండి అని అన్ని రాజకీయ పక్షాలకు పిలుపునిస్తే నువ్వు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తివి నువ్వు, తెలంగాణ ద్రోహి నువ్వు. నువ్వా కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడేది? అందుకే నేను అంటున్నా ఒక అజ్ఞానివని అంటా అన్నా, అందుకే మిమ్మల్ని నేను అహంకారివని అంటా అన్నా. రోజుకో మాట మాట్లాడతావు. ఒకరోజు సోనియా గాంధీని బలిదేవత అన్నావు, ఇవాళ ఏమంటున్నావు? దేవత అంటున్నావు. ఒక అపరిచితుడులాగా రోజుకో మాట, పూటకో పార్టీ, అది నీ రాజకీయ ప్రస్థానం. కేసీఆర్ది ఏనాడు కూడా తెలంగాణ మాట తప్పితే, తెలంగాణ శ్రేయస్సు తప్పితే అని ఏనాడు కూడా వేరే దిక్కు చూడలేదు నీతిగా. కాబట్టి ఇప్పటికైనా నీ అహం తగ్గించుకోండి. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చినాడు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇచ్చినాడు. పరిణితి చెందండి, ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
అసెంబ్లీలో లాగులు తీస్తా అంటావు, తొండలు పెడతా అంటావు, పండబెట్టి తొక్కుతా అంటావు, పేగులు తీస్తా అంటావు. నీ రాజకీయ ప్రస్థానం, నీ రాజకీయ పరిణితికి, కేసీఆర్ గారి రాజకీయ పరిణితికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు నెరవేర్చలేక ఇవాళ ఇటువంటి వ్యవహారం చేస్తూ ఉన్నావు. మహిళల్ని కించపరుస్తూ ఉన్నావు. కేసీఆర్ లాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నీకు రాబోయే రోజుల్లో తెలంగాణ మహిళా లోకం నీకు తగిన శాస్తి చెప్పుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దాదాపుగా 40 సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమం కొనసాగిందో ఇవాళ అది న్యాయమైందని, అది చేయడానికి కావాల్సిన చర్యలు ప్రారంభించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతించింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి 10 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. అదే సందర్భంలో అంతకు చాలా సంవత్సరాల ముందు నుంచి ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి, ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కూడా కేసీఆర్ గారే. మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర వర్గాలందరినీ కూడా ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. మరి ఇవాళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తాయని, ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి నేను సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ, నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశ్శాసన పర్వం, దుర్యోధనులు దుశ్శాసనులు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు. వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా, సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట కూడా మాట్లాడలేదు. వారి నోటి నుంచి ఒక మాట కూడా వెళ్ళలేదు. కనీసం ఏదో మాట్లాడదామో అని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు. నేను అప్రాప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది. వారు మాత్రమే మాట్లాడినరు. మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడిండ్రు. దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట ఏదో ప్రాంప్టింగో వారికి ఇంకేదో అందించుడు కూడా జరగలేదు. అసలు వారు నోరెత్తరలేదు.
చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు. ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, దారిగాసి ఎట్లయితే దాడి చేస్తారో ఆ పద్ధతుల్లో నిన్న మొన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేసిండు. సరే చేసిండు, కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు, పొరపాటు జరుగుతాయి, పొరపాటు సరి చేసుకుంటాడేమో అనుకున్నాం. డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా, మరి అది ఆయన ఆక్రోశం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు లేదా ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళందరేమో రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన వెళ్ళిపోయిందట ఎప్పుడో. దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగాంతనాన్ని, రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతనాన్ని బయట పెట్టుకున్నాడు. వాస్తవానికి ఆయన లేచినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం. ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా, సీనియర్ కదా, ఏదైనా పాసిఫై చేయడానికి, ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం. కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది కారణం? పాత పగలు కావు, పాత కక్షలు కావు. మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పద్దుల మీద మాట్లాడుతూ రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి, వాళ్ళకు అండగా, వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడిందో, ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది. వీళ్ళకు అది కంటగింపుగా మారింది. అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా, ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు. వారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ సమయం అడిగితే నిన్న నుంచి ఇంతవరకు సమయం ఇవ్వలే. నిన్న 2 గంటల సభ వాయిదా వేసుకొని పోయాను. ఇవాళ 5 గంటలు వరుసగా 4.5 గంటల పైగా 10 గంటల నుండి 2.5 గంటల వరకు ముగ్గురు ఆడపడుచులు, 3 అక్కలు, 3 తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే కనీస సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు. ఈ రాష్ట్ర మహిళలు చూస్తున్నారు అన్న సోయి లేదు. 2 నిమిషాల అవకాశం ఉంటే ఇవ్వలేదు. 2 నిమిషాల సమయం అడిగింది. మా హక్కు అది. స్పీకర్ గారు ఇంకో దొంగ సభ్యుడికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయనకి ఎట్లా ఇస్తారు అని అడిగితే సభలో అందరికీ హక్కు ఉంటుందండి, ప్రతి సభ్యుడు సమానం అని చెప్పాను. మరి మహిళలకే హక్కు లేదన్నట్ట? ఈ రాష్ట్ర శాసనసభలో కూడా మహిళలకు హక్కు ఉండదు, రక్షణ ఉండదన్నట్ట? రోజుకు 4 మానవంగాలు జరుగుతున్నాయి బయట. వాస్తవానికి వాటిల్లో కూడా అవి జరగడానికి ప్రధానమైన కారణం కూడా ముఖ్యమంత్రి గారి మాటలు, ముఖ్యమంత్రి గారి చేష్టలు. పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనీయకుండా, దుర్మార్గుల్ని, దొంగల్ని కఠినంగా అంచివేసే అవకాశాలు లేకుండా పైరవీలు చేసి అటువంటి దొంగల్ని, రేపిస్టుల్ని కాపాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. నిన్న సమాచారం వస్తుంది, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాళ్ళే ఈ రేపుల్లో పాల్గొంటున్నారు చాలా చోట్ల అని.
వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అందుకనే పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుంది. నేరస్తుల్ని అణచివేసేదానికి పోలీసులు వెనుకంజ వేయాల్సి వస్తుంది, నేరస్తులు అరెస్ట్ చేయడానికి వెనుకంజ వేయాల్సి వస్తుంది అనే మాట. ఈ విషయాలన్నింటినీ చాలా కూల్గా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే పద్ధతుల్లో సబితక్క శాసనసభలో ప్రజెంట్ చేసింది. ఇది అసలు కారణం. అంత మించి ఏమీ లేదు. తను ఒక్కరోజు కూడా తన రాజకీయ జీవితంలో ఒకరిని వ్యక్తిగతంగా విమర్శ చేయలే. ఈ శాసనసభలో మనం అందరం చూసినాం, ఒక అక్షరం కూడా హార్ష్గా మాట్లాడలే, వ్యక్తిగత విమర్శలు చేయలే. తను మొన్న రాత్రి మధ్యరాత్రి మాట్లాడినా ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా తూలలే. నేను విమర్శ చేస్తలేను, ప్రభుత్వం దృష్టి తీసుకొస్తున్నా, మహిళలకు రక్షణ కల్పించండి అని మాత్రమే అడిగింది ఒక మహిళగా. చివరికి ఈ రాష్ట్ర మహిళలకు అండగా నిలబడడానికి సబితక్క సునీతక్క చేసిన ప్రయత్నం వాళ్ళ మీదే దాడికి వచ్చింది. ఇది మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తంతు. రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకించి తెలంగాణ అక్క చెల్లెళ్ళు, తెలంగాణ ఆడపడుచులు గమనించాలి విషయాలు. ఇక వీళ్ళు సబితక్కనే చూసి వణికిపోతున్న ఈ పనికిమాలినోళ్ళు, ఈ లిల్లిపుట్లు కేసీఆర్ రావాలి, కేసీఆర్ లేరు. ఏమిడికి మీ ముఖానికి కేసీఆర్? సబితక్కకు 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి వణికిపోతున్న మీకు కేసీఆర్ దేనికి రా? కేసీఆర్ కావాలన్నా? ఈరి కేసీఆర్ తరఫున సబితక్కకు 2 నిమిషాల సమయం ఇవి చూస్తుంది. తెలంగాణ మహిళా లోకం, తెలంగాణ సభ్య సమాజం అంతా చూస్తూ ఉంది మీ ప్రవర్తన. ఒక ఊర కుక్కర్లాగా, పిచ్చి కుక్కర్లాగా ఎట్లా దాడి చేస్తున్నారో సబితక్క పైన, మహిళా లోకం పైన తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. మీరు సభను నడిపే విధానం చూస్తూ ఉంది. 2 నిమిషాల సమయం ఇవ్వకుండా 2 గంటలు వాయిదా వేసుకొని పోయి సబితక్క సమయం అడిగితే రూల్స్ చెప్తున్నారు. సభా సమయం వృధా అవుతుంది. ఇదా ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నదే 7-8 మంది మహిళా సభ్యులు. వాళ్ళ సమయం అడిగితేనే సభ వృధా అవుతుందా? చూస్తున్నారు లోకమంతా. నీ ముఖ్యమంత్రి, నీ అహంకార ధోరణి, నీ బలుపు ధోరణి గమనిస్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అవాళ తుపాకులు పట్టుకొని తిరిగి ఉండొచ్చు నువ్వు, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. కానీ వాళ్ళ ప్రజలు వేమన పథకం పద్యం గుర్తు చేసుకుంటున్నారు. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన అనే దాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంకా అసహించుకునే పరిస్థితి తెచ్చుకోకు. పైగా నిన్న ఇంకెంత దుర్మార్గం అంటే శాసనసభలో సమయం ఇవ్వలేదు. బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకుందామనే ప్రయత్నం చేస్తే చాలా దుర్మార్గంగా ముందే అనుకోని పథకం ప్రకారం 20 మంది ఎమ్మెల్యేలు అక్కడ పంపించి అడ్డం పెట్టి మీడియా పాయింట్లో కూడా మాట్లాడే అవకాశం లేకుండా ఒక చిల్లర వేషం, ఒక చిల్లర ఎత్తుగడ. ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎవరు నిలబడలే చరిత్రలో. ఈ చిల్లర వేషాలు ఇవి రాజకీయాల్లో మీ ప్రతిష్టను పెంచావు. చూస్తున్నారు ప్రజలందరూ కూడా. మొదలైంది ఎందుకు తెచ్చుకున్నామా వీళ్ళను అని. మీ అసలు రూపం ఇప్పుడు చూస్తున్నారు. ఇంకేందో అధికారం ఉంది కదా అని విరవీగుతున్నారు. పోలీసు వాళ్ళని పెట్టుకొని మేము ఎప్పటికీ బతుకుతాం, రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. ఇంతకంటే పెద్ద పోలీసు, ఇంతకంటే పెద్ద మిలిటరీలు ఉన్న వాళ్ళు చాలామంది పోయినారు. పోలీసులు, మిలిటరీలు మిమ్మల్ని రక్షించలేవు. ప్రజలు మాత్రమే. ప్రజలు ఇచ్చిన అధికారంతో వచ్చిండ్రు. ఆ గది గుర్తుపెట్టుకోవాలి మొదలు.
ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తూ ఉంది. చాలామంది అమాయకంగా ఫోన్ చేస్తున్నారు, ఎందుకు సార్ ఎందుకు ఇస్తలేదు, ఒక 2 నిమిషాల సమయం ఇస్తే ఏం పోయింది అక్కకు అని చెప్పి పాపం చూసే వాళ్ళకు బాధ కలుగుతుంది. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అంటే ఏంది అని మొదలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రజలు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్పి ఆరాధిస్తున్నారు ఒకరొకరు. ఇప్పుడు వీళ్ళతో ఎడ్యుకేట్ అవుతున్నారు. ఏ రకంగా సభ నడుస్తుంది, ఏ రకంగా ప్రతిపక్షం పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నారు, మహిళల పట్ల వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. వాస్తవానికి సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన, మొదటి నిబంధన. సభలో ఉన్న సభ్యులపైన ఏదైనా ఆరోపణ చేయదలుచుకుంటే ముందు రోజే సమాచారం ఇచ్చి, ముందు రోజే స్పీకర్ అనుమతి తీసుకొని, ఎవరి మీదనైతే ఆరోపణలు చేయదలుచుకున్నారో ఆ సభ్యులు కూడా నోటీస్ ఇచ్చి మాట్లాడాలి వాస్తవానికి. కానీ లేవు, ఏ రూల్స్ లేవు, ఏ నిబంధనలు లేవు. అధికార పక్షానికి వచ్చేవరకే ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఇస్తారు. ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే లేని రూల్స్ చెప్పి, సొంతంగా తయారు చేసిన రూల్స్ చెప్పి. తెలంగాణ శాసనసభలో ఒక మహిళా అభ్యర్థి, ఒక శాసనసభ్యురాలు, అన్ని హక్కుల శాసనసభ్యురాలు సమయం అడిగితే 2 నిమిషాలు సమయం ఇవ్వడానికి లేదా? ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వీళ్ళు సభ నడిపే విధానం చూస్తున్నారు. ఇది కేవలం మా బండారం బట్టబయలవుతుంది, మా దొంగతనాన్ని పట్టుకుంటున్నారు అన్న దుగ్ధతోని తప్ప ఏముంది? మాట్లాడనిస్తే పోయేది, నష్టమైంది. ఎందుకు మాట్లాడినవారు? ఇది మొత్తం తెలంగాణ సమాజం అందరిలో వస్తున్న ప్రశ్న. చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు నిజంగానే అమాయకంగా, ఎందుకు సార్ ఎందుకు మాట్లాడిస్తలేరు, ఏమైతుంది ఇస్తే? మైక్ ఇస్తే ఏం జరుగుతుంది? ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వణుకుతున్నారు, ఏం జరుగుతుందని వణుకుతున్నారు? ఇంతటి వాళ్ళకి ఇంకా సభానాయకుడు లేడు, ప్రతిపక్ష నాయకుడు లేడు. ఎట్టి పరిస్థితులలో కూడా ఇటువంటి దుర్మార్గుల్ని వదిలేది లేదు. ఇది మొత్తం తెలంగాణ మహిళలకు జరుగుతున్న అవమానం, తెలంగాణ అక్క చెల్లెలకు జరుగుతున్న అవమానంగానే అందరూ కూడా భావిస్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి మేము ఇవాళ చెప్పలే, మేము 6 నెలల క్రితం చెప్పినాం ఈ మాటలు. ముఖ్యమంత్రి గారు మీ భాష వల్ల, మీ ప్రవర్తన వల్ల రాష్ట్రంలో అరాచకాలు జరిగే అవకాశం ఉంది. మీ పని విధానం వల్ల పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వకుండా, నేరస్తుల్ని అరెస్ట్ చేయకుండా మీ నాయకులు పైరవి చేయడం వల్ల రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది. మళ్ళీ దొంగతనాలు వస్తాయి, మళ్ళీ రేపులు జరుగుతాయి, మళ్ళీ హత్యలు జరుగుతాయి అనే మాట 6 నెలల క్రితమే చెప్పినాం మేము. ఇవాళ వాస్తవం అని నిరూపితమైంది. ఒక దిక్కు శాసనసభలో ఆ రోజు నాడు రాత్రి సభ దగ్గర మాట్లాడుతూనే ఉంది, అదే సమయానికి అక్కడ బయట 4 సంఘటనలు జరిగినాయని మనకు పొద్దునే వార్తలు చూసినాం. హైదరాబాద్లోనే 3, ఇంకెక్కడ పక్కన 1. శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలోనే. ఇది నీ గొప్ప పరిపాలన. దానికి డబ్బా కొట్టుకొని మీరు శాసనసభలే డబ్బా కొట్టుకోగలుగుతారు, కానీ ప్రజలు రేపు మీ జుట్లు పట్టుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం అహంకారాన్ని తగ్గించుకొని శాసనసభలో తప్పకుండా సరైన పద్ధతుల్లో ప్రవర్తించాలి. స్పీకర్ గారు మాకు అక్కడ ఎట్లాగ అవకాశం ఇస్తలేరు,
ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్పీకర్ గారు కూడా తప్పకుండా సభలో ఉన్న మహిళలతో పాటు అందరి సభ్యులు ప్రధాన ప్రతిపక్షంగా మా హక్కులను కూడా కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ గారి పైన ఉంది. లేనట్లయితే ఈ రాష్ట్ర ప్రజల్లో శాసనసభ మీద కూడా గౌరవం పోద్దనే విషయాన్ని కూడా వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సీఎం సభలో ఏ ఒక్కటన నిజం మాట్లాడినా ఇప్పటి వరకు? మీరు మొత్తం గత శాసనసభ ఈ శాసనసభ తీయండి. కేసీఆర్ని తిట్టడానికి మాత్రమే ఆయన సభకు వస్తున్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజల సమస్య నుంచి మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమే. అది వ్యవసాయ రంగం పైన అయినా, అది నీటిపారుదల రంగం పైన అయినా, అది విద్యుత్ రంగం పైన అయినా. మొన్న మొదటి రోజు మాట్లాడి నేను విషయాలు బయటపెట్టినందుకే కదా, దొరికిపోయిన దొంగలాగా తప్పించుకోవడం కొరకు ఇంకో పద్ధతిలో దాడి చేసి నా మీద. నేను సబ్జెక్ట్ మాట్లాడితే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి ఓ ఇంగిత జ్ఞానం లేకుండా సభ నియమాలకు విరుద్ధంగా తను మాట్లాడమే కాదు, ఆ తాగుబోతున్న పక్కన ఎంకరేజ్ చేసి సభకు తాగొచ్చుటోని కూడా ఎంకరేజ్ చేసి, ఇంకా నా సరిపోలేదు ఆయనకి మైకేని పైరవి చేసి చేతగానే వాళ్ళ పేరు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక సీఎం హోదా ఏమైనా ఉందా? ఎన్నేళ్ళు బతుకుతాం ఇంకా కేసీఆర్ని తిట్టుకుంటా? నేను సభలనే చెప్పిన కేసీఆర్ కాలికోటికి సరిపోరు ఇల్లు అని. అందుకే చెప్తున్నా ఇలా మా సవితక్కను చూసే ఉనికిపోయే మీకు, మైకి ఇవ్వడానికి ఉనికిపోయే మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి మైకు. ఎందుకు ఇన్ని గంటల సమయాన్ని వేరే వృధా చేస్తున్నారు? ఎందుకు ఇవాళ మమ్మల్ని అందరూ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేము అడిగింది ఎంతసేపు? సమయం లేదట సభకు. సభా సమయం వృధా అవుతుందట. మీ చెత్త వాగుడుతున్న వృధా అవుతుంది. ప్రజలు చూస్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కన్స్ట్రక్టివ్ వాళ్ళు మాట్లాడింది చూపిస్తారా? ఎవరు కావచ్చు వాళ్ళ దాంట్లో ఎవరైనా మాట్లాడింది? వాళ్ళ ముఖానికి అది రుణమాఫీ. మేము లక్షలోపు రుణమాఫీ చేస్తేనే 16,500 కోట్లు 17,000 కోట్లు అయింది దాదాపు. ఈయన 1,00,000 చేస్తే కూడా 11,000 కోట్లు కాలేదట. ఇంకా నిన్న 12,000 కోట్లు. అవును, రైతులు దొంగలా? పదే పదే రోడ్లెక్కిచ్చిండ్రు, గుట్టలెక్కిచ్చిండ్రు. శాసనసభలోనే చెప్పిండ్రు మా నాయకుడు కేసీఆర్ గారు ధైర్యంగా ముఖ్యమంత్రిగా, ఎస్ నేను అందరు రైతులకు ఇస్తా. చిన్న రైతు కష్టాలు చిన్న రైతుకు ఉన్నాయి, పెద్ద రైతు కష్టాలు పెద్ద రైతుకు ఉన్నాయి. స్వయంగా నా కళ్ళ ముందే మహబూబ్ నగర్ నుంచి ఒక రైతు తన పాలేరులు కలిసి కూలికి వచ్చి హైదరాబాద్లో నా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందరకు వచ్చి కనిపించింది. నాకు మాట్లాడినరు. వస్తే నలుగురు వచ్చిన దాంట్లో ఇగో ఈయన మా ఆసామి, మేము ముగ్గురం ఈయన జీతం ఉన్నాం. పాపం ముందుగానే అప్పు సప్పు చేసి మాకు 1,50,000 చొప్పున ఇచ్చిండు. కానీ నీళ్లు లేక, పొలం పనిచేసే అవకాశం లేక ఇక్కడికి అందరం కలిసే కూలికి వచ్చినాం. ఈయన కూడా బతుకు తెరువు లేదు అని చెప్పి మా ఇంట రండి, మా గతంలో ఇక్కడ అనుభవం ఉంది, హైదరాబాద్లో పని చేసుకుందాం రండి అని చెప్పి మేము ఈయనను కూడా తీసుకొచ్చుకున్నాం మా ఆసామి నేను చెప్పాను. అటువంటి వందల సంఘటనలు చూసింది కాబట్టే ఎంత చెట్టుకు అంతే కాదన్న పద్ధతుల్లో ఎంత వ్యవసాయం ఉన్న రైతుకు అంత అప్పు ఎక్కువే ఉంది, అంత కష్టం ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని రంగంగా చూసిండు తప్ప అందులో ఉన్నోళ్ళు చిన్ననా పెద్దనా, ఆయనకు ఎక్కువ ఉందా ఆయన తక్కువ ఉందా అని చెప్పి చూడలే కేసీఆర్ గారు. మొత్తం వ్యవసాయ రంగాన్ని ఒక వ్యవసాయ రంగంగా అభివృద్ధి చేయాలి, వ్యవసాయం పైన ప్రజలకి ఆసక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, తెలంగాణ నుంచి భారత సమాజానికి భారత రైతాంగానికి ఒక ధైర్యం ఇవ్వాలి అని ఆలోచన చేసింది. 1,00,000 కోట్లు బ్యాంకులలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన దొంగల్ని మీ వెంట పెట్టుకొని 13 లక్షల కోట్లు కేవలం 15-20 మంది బ్యాంకు దొంగలకే రద్దు చేసింది బీజేపీ కాంగ్రెస్లు కలిసి, రెండు కలిసి. ఆ దొంగలు వీళ్ళ పార్టీలలో ఉన్నారు, వీళ్ళ పార్టీలలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అయినారు. కానీ వీళ్ళకి ఇవాళ రైతులు దొంగలాగా కనబడుతున్నారు తెలంగాణలో.
రైతులు మోసగాళ్ళలాగా, రైతులు దొంగల్లాగా చిత్రీకరిస్తున్నారు. పెట్టనీయండి, చర్చ చూస్తాం. శాసనసభలో మాట్లాడనీయకపోయినా ప్రజల్లోనే మాట్లాడతాం, రైతుల్లోనే మాట్లాడతాం. దమ్ము లేదు. వాళ్ళు మాట్లాడాల్సిన పనికి మళ్ళీ మాటలు మాట్లాడేసేసి మైక్ కట్ చేసుకొని తప్పించుకోపోతున్నారు, వాయిదా వేసుకొని పోతున్నారు. ఇవ్వమనండి, మీకు దమ్ముంటే. మేము మాట్లాడాల్సిపోయిందానికి ఇవ్వండి మాకు కూడా మైకులు. మీరు మాట్లాడండి, ఎంతసేపు మాట్లాడతారు? రైతుల గురించి మాట్లాడతారా, వ్యవసాయం గురించి మాట్లాడతారా, విద్యుత్ గురించి మాట్లాడతారా, నీటిపారుదల గురించి మాట్లాడతారా? మీ ముఖాలకు మాకు సమాధానం చెప్పడానికి శక్తి లేదు. కేసీఆర్ కావాలన్నటువంటి ఎప్పుడు రావాలనో కేసీఆర్కు బాగా తెలుసు. మీ బాసులనే, నీ పాత బాసు, ఇప్పుడు నువ్వు కొత్తగా పూజిస్తున్న నీ కొత్త బాసుల్ని ఎట్లా నిలబెట్టాలను అట్లా నిలబెట్టి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఈ ఇల్లు పుట్ల కట్ట కేసీఆర్ కావాలన్నట్టు మాట్లాడితే మహిళను చూసి భయపడే మీకు ఏందో మరో రైతు బంధుని ఏందో చేసినారు, ఈయన ఎందు రుణమాఫీ చేసి పీకినట, దాన్ని రాపిండట. రా రైతులకు రా. రైతులు దొంగలా? రైతులు నేరస్తులా? రైతులు మోసగాన్లా? ఉందేమో 20 ఎకరాలు ఎవరికన్నా 10 మందికి ఈ రాష్ట్రంలో. ఆనాడు మీ దుర్మార్గ పరిపాలనలో మీరు నీళ్ళు ఇయ్యక, మీరు కరెంట్ ఇయ్యక, సంవత్సరానికి 4 బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు 30, 40, 50 బోర్లు వేసిండు. అంత పొలం ఆయనకు అంత తప్పు కాలేదా? రైతులు పట్టుకొని దొంగలు వాళ్ళకి ఎక్కువ వచ్చిండ్రు. ఎవడనో ఒక అధికారం పొరపాటు చేస్తే చేసిండేమో, తీసేయలేదు. మీరు పెట్టిందే, మీ దుర్మార్గంగా మీరు పెట్టిపోయిన రెవెన్యూ వ్యవస్థలో